నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన డాక్టర్ నాయుడు అమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ శిక్షణ కార్యక్రమం. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు తెనాలి విచ్చేసిన దత్త పీఠాధిపతి సచ్చిదానంద స్వామీజీ. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాంక్, వైన్ షాపుల్లో చోరీలకు దుండగుల విఫల యత్నం. ఫైకస్ పార్కును అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహార వినియోగదారుల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక వీఎస్ఆర్ కళాశాల పక్కనే ఉన్న ఫైకస్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించి పలు సూచన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడారు. ప్రజలందరూ కోరుకునే ఆహ్లాదకర వాతావరణం, పర్యావరణం దృష్టిలో పెట్టుకుని పార్కులు అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. వృద్ధ దశలో సోలార్ లైట్లు వివిధ అభివృద్ధి పనులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పార్కు పనులు 90% మాత్రమే పూర్తి అయ్యాయని, ఆయన సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు పార్కును సందర్శించేందుకు అవకాశం కల్పించాలని మున్సిపల్ అధికారులను కోరినట్లు ఆయన తెలిపారు. పిల్లల దేహదారుఢ్యం, మెదడుకు మేధా సంపత్తి కోసం చెస్ వంటి పలు ఆటలు ఏర్పాటు చేశామని తెలిపారు. స్పెయిన్ నుంచి ఆలివ్ ట్రీ లాంటి అరుదైన ఖర్చుతో కూడిన రకరకాల మొక్కల్ని పార్కులు ఏర్పాటు చేశామని అన్నారు. జపనీస్లో ఉండే రివర్, శాండ్ స్టోన్, సాధారణంగా వాకింగ్ ట్రాక్ వంటి 3 రకాలైన వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలందరూ కలిసికట్టుగా ఒక చోట కూర్చొని చూసే విధంగా మినీ థియేటర్, ఆడిటోరియం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన పార్కును ప్రజలందరూ సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని, పార్కు పూర్తయిన తర్వాత పట్టణ ప్రజలకు పార్కును అంకితమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ప్రజలందరూ కూడా కోరుకునేది పర్యావరణం దృష్టిలో పెట్టుకుని మన పిల్లలకి కూడా ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సాయంత్రం పూట వాళ్ళు ఆడుకోవడానికి ఒక మంచి ప్లే గ్రౌండ్, ఆకర్షణీయంగా ఉండే విధంగా, అంతటితోటే ఆగకుండా ఈ ఏరియాలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్, చెస్, అదేవిధంగా మినీ టెన్నిస్ ఈ రోజుల్లో బాగా యువతకి ఆకర్షణీయంగా తయారైంది. ఆ కోర్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నిటిని క్రోడీకరించి మన ఐతానగర్లో గతంలో ఏదైతే మనం ఫైకస్ పార్క్ అని నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు అప్పుడు ₹1 కోటి తీసుకొచ్చి ఆ రోజున పనులు ప్రారంభించాం. దాదాపు 90% వర్క్లు పూర్తయిపోయినాయి. పండుగలోపు ఎట్టి పరిస్థితుల్లో అంతా రెడీ చేసి ఓపెన్ చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం సమయం పట్టేట్టుంది. హడావుడిగా చేసిన కార్యక్రమాలు ఒక్కోసారి సంపూర్ణంగా ఉండవు. కాబట్టి ఈ 4 రోజులు అంటే సంక్రాంతి పండుగ సమయంలో సందర్శకులు అందరికీ కూడా అవకాశం కల్పించమని నేను కమిషనర్ గారిని కోరాను. కొంచెం జాగ్రత్తగా మన ప్రజలందరూ కూడా ఇక్కడ కొత్తగా నాటిన మొక్కలు కానివ్వండి, గడ్డి కానివ్వండి, వీటన్నిటికీ నష్టం కలగకుండా తప్పకుండా ఈ ఏరియాలో పర్యటించి ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చామో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా చెస్ అనేది ఒకటి ఏర్పాటు చేసి పిల్లలకి వాళ్ళ మెంటల్ ఇంప్రూవ్మెంట్ అంటే స్ట్రాటజిక్గా ఆలోచించుకుని ఆ చెస్ ద్వారా ఈ రోజున మనకి భారతదేశం ప్రపంచ దేశాల్లో మన దగ్గర అద్భుతంగా చెస్ని ముందు తీసుకెళ్లారు మన క్రీడాకారులు. ఆ విధంగా చిన్న వయసు నుంచే మనం ఈ అవకాశం కల్పించాలి, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకురావాలని చెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫేజ్ 1లో దాదాపు ₹1,03,00,000 ఇప్పటివరకు నిధులు ఖర్చు చేశారు. ఫేజ్ 2లో ఇంకో ₹1,00,00,000 మరిన్ని మౌలిక సదుపాయాలు, పార్కింగ్, సోలార్ లైట్స్, అదేవిధంగా నేను ఇందాక మీతో చెప్పినట్టు ఈ టెన్నిస్ కోర్ట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా చిన్నవూరు పార్క్లో మనం ఎటువంటి సౌకర్యాలు కల్పించామో ఇంకా అదనంగా కొత్త ఆలోచనలతోటి ఇక్కడ కొంచెం బొటానికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే రకరకాల ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టాము మనం. కేవలం ఫైకస్ పార్క్ అనేదే కాకుండా ఇక్కడ ఇతర దేశాల నుంచి కూడా, ప్రత్యేకంగా స్పెయిన్ నుంచి ఆలివ్ ట్రీ అంటారు, అది చాలా కాస్ట్లీ ఉండే వృక్షం, దాన్ని కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి పెట్టాం. ఆరోగ్యపరంగా ఏదైతే రిఫ్లెక్సాలజీ అంటారు, అంటే కాళ్ళపైన మనం నడిచే దాన్ని బట్టి మన ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటారు. కాబట్టి 2-3 మార్గాలు ఏర్పాటు చేసి ఇసుక మీద, అదేవిధంగా రివర్ శాండ్ స్టోన్స్ అంటారు, వాటి మీద నడిచినప్పుడు ఆరోగ్యం ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇదంతా జాపనీస్ ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన విషయం. వీటితో పాటు చాలా అద్భుతంగా ఫైకస్ ప్లాంట్స్ కొన్ని తీసుకొచ్చి పెట్టారు. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఒకటి ఏర్పాటు చేసాం. మన కళాకారులు, పాఠశాలలో ఉన్న మన యువత,
వాళ్ళల్లో పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ అయ్యేటట్టు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకునేటట్టు ఇది నిజంగా ఒక అద్భుతమైన పార్క్. చాలా సంతోషంగా ఉంది డెవలప్మెంట్స్ అన్ని చూసి. ఒక నమ్మకంతో ఈ కార్యక్రమం ప్రజలకి అంకితం చేయాలనే ఉద్దేశంతో దీనికి ముందు తీసుకొచ్చాం. అభివృద్ధిలో భాగంగా మన ఐతానగర్ ప్రాంతంలో ఇటువంటి సౌకర్యం కల్పించడం ద్వారా ఖచ్చితంగా యువత సద్వినియోగం చేసుకుంటారని, వాళ్ళు కూడా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ ఎబిలిటీస్ని, వాళ్ళ టాలెంట్ని మరింత ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా తెనాలి పురపాలక సంఘం తరఫున, మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెనాలి ప్రజలకి అంకితం చేస్తూ ఈ పార్క్ని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక 3 రోజులు సందర్శకులకి అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకా కొంచెం పూర్తి చేయాల్సిన పనులు ఒక 10-15 రోజులు సమయం పడుతుంది. దాని తర్వాత ఫార్మల్గా ఇనాగ్రేషన్ కార్యక్రమం అనేది పెట్టుకుంటాం. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగిన ప్రయోగశాల కృత్యాలపై శిక్షణ కార్యక్రమం సోమవారం ముగిసినట్లు ఫౌండేషన్ చైర్మన్ షెడ్లపాటి రఘునాథ బాబు, వైస్ చైర్మన్ శ్రీకొత్త సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రస్తుత 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం 10వ తరగతి పాఠ్యాంశాలు మరియు ప్రయోగశాల కృత్యాలపై ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. తెనాలి భౌతిక శాస్త్ర అధ్యాపకులు రాయపాటి శివనాగేశ్వరరావు, నాన్నప్రేణి సునీల్ కుమార్ రూపకల్పన చేసి మల్లేశ్వరరావు, హరిప్రసాద్ మరికొందరు ఉపాధ్యాయ మిత్రుల సహకారంతో విద్యార్థులకు బోధించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీసినప్పుడే ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వైష్ణవి కాలేజ్ డైరెక్టర్ పాటిబండ్ల శ్రీనివాసరావుగా అతిథులకు, విద్యార్థులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి, ట్రెజరర్ షేక్ అహ్మద్ హుస్సేన్, యలవర్తి నాయుడమ్మ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ప్రతినిధి యలవర్తి పవన్ కుమార్, యువ క్రికెట్ అకాడమీ చైర్మన్ మాలిక్, గోవాడ హైస్కూల్ హెడ్ మాస్టర్ శివశంకర్ పాల్గొన్నారు. మేము కొల్లిపల్లి స్కూల్లో చదువుకునేటప్పుడు మీరు ఇందాక నుంచి మన పిల్లలందరూ మాట్లాడుతూ 2-3 విషయాలు చెప్పారు. మేమంతా చదవడం తప్ప ఏమి చేయలేదు. మేము బిలీవ్ మీ, నేను 10వ తరగతి చదివింది 1970లో, అంటే ఎంత 55 సంవత్సరాల క్రితం, 56 సంవత్సరాలు అవుతుంది కరెక్ట్. 56 సంవత్సరాల క్రితం నేను 10వ తరగతి చదివాను. అంతకంటే ముందు 3-4 సంవత్సరాల్లో, ఆ 4 సంవత్సరాలు మా స్కూల్లో ఉన్న టీచర్స్, డాక్టర్ మృదుభాషిణి గారని ఒక ఆవిడ బయాలజీ టీచర్ గారు, పలుపులూరు మేడంది, మీలో ఎవరికైనా తెలుసుండొచ్చు, మనకి తెలుసు. అట్లాగే నాగిరెడ్డి గారని ఆయన ఫిజిక్స్ టీచరు, వాళ్ళిద్దరూ కూడా 8వ తరగతి నుంచి, బిలీవ్ మీ, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్లో ఏమేమి ప్రయోగాలు ఉన్నాయో ఆ ప్రయోగాలన్నీ. ముగ్గురు పిల్లలకి, ఒకరికేమో పెంటమ్మ అని, రెండో అమ్మాయికి ఊసమ్మ అని, అబ్బాయి ముందు ఇంటికి అని పెట్టాడు. ఆయన ఆ చిరాకులో, ఆ ఫ్యామిలీ మీద చిరాకులో ఏదో చేశాడు. తర్వాత ఏం జరిగిందంటే, ఈ పెంటమ్మకి ఎక్త వయసు వచ్చింది, అంటే 18 దాటి ఆ రోజుల్లో తొందరగా మ్యారేజ్ చేసేవాడు కదా, పెళ్లి చేసేసారు. అల్లుడు గారు ఇంటికి వచ్చాడు. అల్లుడు గారు ఇంటికి రాగానే భోజనానికి పెట్టేటప్పుడు అమ్మాయి ఊసి పేటయ్యమ్మ అంది. అనగానే ఇదేంటి ఉమ్మేసి పేటయ్యమంటుందని చెప్పి అల్లుడు గారి చిరాకు వచ్చేసి అతను అసహనంగానే కూర్చున్నాడు. కూరేశారు, మా మటనో చికెనో వేసేసారు, తింటున్నారు. అయ్యా మా పెంట ఎట్టుందని అంటే ఇక చిరాకు వచ్చేసింది అతనికి. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇది అంతా ఏదో మెట్ల బ్యాచ్ లాగా ఉందని చెప్పి బయటకు వచ్చేస్తారు. విసురుగా బయటకు వస్తున్నాడు. బయట మామగారు చుట్టుకుంటా కుక్కు మంచంలో కూర్చొని అరుగు మీద చుట్టుకుంటున్నాడు. అన్నం పెట్టి అల్లుడు ఏం విసురుగా బాగోలేదు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఈయనేం చేసి, అయ్యా నా ఇటుతో సమానం ఎమ్మడబడ్డాడు. నా ఇటుతో సమానం అయ్యాను అంటే కొడుకుతో సమానం అది ఎమ్మడబడేటప్పుడు అతను ఈ సంబంధం వద్దు ఏదని చెప్పి అతను ఊళ్ళు బట్టి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, ముందు పెళ్లి చేసే ముందు పెంటమ్మ పేరు మార్చి పెళ్లి చేశారు. అది ఇతను తెలుసుకోవాలి. ప్రాక్టికల్గా ఏమి తెలియదు. ఆ ఇంట్లో ఊసమ్మ, రెండో కూతురు పేరని, కొడుకు పేరు ఇంటికి కానీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకపోవటం వల్ల, విషయ పరిజ్ఞానం అంటే ఈ ప్రాక్టికల్ సంబంధించి ఏది తెలియకపోవడం వల్ల అతను మైనస్ అయిపోయాడు. తర్వాత ఏకాగ్రత అంటే ఏంటి? నేను ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగిందని నేను 1, 2, 3 అనగానే సమాజంలో జరుగుతున్న డిజిటల్ మోసాలపై విద్యార్థుల అవగాహన పెంపొందించుకొని వాటి బారిన పడకుండా తోటి విద్యార్థులకు అవగాహన కల్పించడం
అభినందనీయమని ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నభత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సోమవారం సమాజంలో జరుగుతున్నటువంటి డిజిటల్ మోసాలపై అవగాహన కార్యక్రమం రూపొందించారు. 60 మంది విద్యార్థులు సమాజంలో జరుగుతున్నటువంటి డిజిటల్ మోసాలపై అవగాహన మరియు వాటిని అరికట్టడంలో శిక్షణ పొంది కళాశాలలోని తోటి విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించారు. ప్రస్తుత కాలంలో డిజిటల్ వినియోగం పెరిగినందున ఆన్లైన్ మోసాలు అధికమయ్యాయి. సైబర్ నేరాలు, ఇతర డిజిటల్ లావాదేవీలపై ప్రజలు మోసపోకుండా అప్రమత్తం చేయడమే ముఖ్య ఉద్దేశంగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ అన్నబత్తుని శివకుమార్ ప్రారంభించారు. ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ కొడసారి రామచంద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు. డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. డిజిటల్ అరెస్టులంటూ సైబర్ నేరగాళ్లు సమాజాన్ని దోచుకుంటున్న వైనాన్ని వెల్లడించారు. అధ్యాపకులు విద్యార్థుల భాగస్వామ్యంతో సమాజానికి వినియోగపడే మంచి కార్యక్రమాన్ని రూపొందించారని, దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చాలా సంతోషం ఉంది. ఇప్పటి వరకు ఏదైతే స్టూడెంట్స్ యొక్క డెమో చూసినాక ఏఎస్ఎన్ కాలేజ్ ఈ ప్రాంతంలో క్వాలిటీ ఎడ్యుకేషన్, క్యాంపస్ ప్లేస్మెంట్, దాంతోపాటు సమాజంలో జరుగుతున్న డిజిటల్ మోసాలని, ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ సొసైటీ డిజిటలైజేషన్ అయిపోయింది. సో ఇదో పెద్ద ప్లాట్ఫామ్ అయింది. ఈ పెద్ద ప్లాట్ఫామ్ నుంచి ఎక్కువ మంది యూటిలైజ్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కువ మంది ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని ఉపయోగించడం వలన, అంటే అకౌంట్స్, సో మనీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఈజీ అయిపోయాయి. సో ఈజీ అయిపోయి ఎక్కువ మంది దాన్ని యూటిలైజ్ చేయటం వలన మోసాలు చేయటం కూడా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే అవేర్నెస్ లేకపోవటం. సో దానికోసం అని చెప్పి రామచంద్ గారు ముందు మన ఏఎస్ఎన్ కాలేజీ పిల్లలందరికీ అవేర్నెస్ ఉండే విధంగా పిల్లల ద్వారా, అంటే ఉదాహరణకి ఒక 60 మందిని రామచంద్ర ట్రైన్ చేసి ఈ డిజిటల్ మోసాల మీద ఎలా అవేర్నెస్ ఉండాలి, ప్రధానంగా డిజిటల్ మోసాలు అనేది ఎక్కువ కాబట్టి దీంట్లో ఒక 16 అంశాలని, ఈ 16 అంశాల్లో బాగా జరుగుతుంది, ప్రజలను బాగా మోసం చేస్తున్నారు, ఈ యాప్స్ వాడుతున్న వాళ్ళు కానీ లేదా డిజిటల్ బ్యాంకింగ్ కానీ ఇటు వాడుతున్న వీళ్ళ దగ్గర నుంచి ఈ మోసాలు బాగా జరుగుతుందంటూ 16 అంశాలను తీసుకొని ఆ 16 అంశాలని సుమారు ఒక 60 మంది స్టూడెంట్స్కి దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించి ఈ 60 మంది స్టూడెంట్స్ చేత ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ, ఏఎస్ఎన్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ అవేర్నెస్ చేపించటం. ఇది దేనికి వలన అంటే స్టూడెంట్స్ అవేర్నెస్ ఉంటే చాలా వరకు మోసపోకుండా ఉంటారు. స్టూడెంట్స్ అవేర్నెస్ ఉండటం వలన కుటుంబం మోసపోకుండా ఉంటుంది అనేది కూడా ఒక మంచి ఆలోచన. ఎందుకంటే సహజంగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని పేరెంట్స్, తల్లిదండ్రులు ఫోన్ ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉపయోగించేది అవసరం కోసం. నెక్స్ట్ వాళ్ళకి ఇంకా లోతుగా తెలియపోవచ్చు. ఆ తెలియనప్పుడు వాళ్ళు డెఫినెట్గా పిల్లల మీద ఆధారపడతారు. సో పిల్లలకి ఈ అవేర్నెస్ ఉంటే తల్లిదండ్రులకి ఇలాంటి ఫేక్ కాల్స్ కానీ ఇలాంటి ఫేక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవి వచ్చినప్పుడు డెఫినెట్గా పిల్లలు అవేర్నెస్తో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఉపయోగపడతారు అనే ఒక మంచి ఉద్దేశంతో, తద్వారా ఏఎస్ఎన్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ అవేర్నెస్ ఉండొచ్చు అనే ఒక మంచి ఆలోచన చేసి ఈ డిజిటల్ క్రైమ్స్ మీద ఈ ప్రోగ్రామ్ని చేయటం చాలా సంతోషంగా ఉంది. రామచంద్ర తీసుకున్న ఈ నిర్ణయం ప్లస్ ఇప్పుడే మనం చూసాం స్టూడెంట్స్ ఏ రకంగా ట్రైన్ అయ్యి ఏ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ట్రైన్ అయింది. ఆ ట్రైన్ అయిన దాని మీద స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇచ్చే ఒక కంటిన్యూస్ 15 days ప్రోగ్రామ్. డెఫినెట్గా ఇది చాలా మంచి కార్యక్రమం. తద్వారా ఏఎస్ఎన్ కాలేజ్ చదువుతున్న పిల్లలకి, ఆ పిల్లల యొక్క కుటుంబాలు అంటే పేరెంట్స్కి కూడా అవేర్నెస్ వస్తుందని చెప్పి పార్ట్ టైం ప్రాజెక్ట్. సో అంటే బేసిక్ ప్రజెంట్ అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ హౌసెస్లో బేసిక్ రీఛార్జెస్ కానీ వాళ్ళ పేరెంట్స్ని అడగలేక లైక్ ఇబ్బంది పడకుండా పార్ట్ టైం చేసుకొని మన సంపాదనతో మనం చేద్దామనుకున్న ప్రతి యంగ్స్టరు ఇరుక్కునే ఒక ఫ్రాడ్స్. సో బేసికల్గా ఏం జరుగుతుందంటే సార్, ఇది 2 రకాలు జరుగుతుంది సార్. ఒకటి ఫిజికల్గా మనకి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. రెండోది సోషల్ మీడియాలో పోస్టర్స్ అనేవి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇవి ఏంటంటే లైక్ మనం
మనకు పార్ట్ టైం ఇస్తారు కదా, అంటే ఒక 4 to 16 hours వర్క్ చేసి బట్టి ఒక 30 to 1 lakh దాకా ఇచ్చేస్తాం మీకు, మీరు వర్క్ చేయండి లైక్ అలాంటి చేస్తూ ఉంటారు సార్. సో మనం ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ అయ్యామంటే వాళ్ళు మీ రెస్యూమే, ఆధార్ నెంబర్ అన్ని షేర్ చేయండి అంటారు. సో మనం ఒకసారి షేర్ చేస్తాం సార్. షేర్ చేయగానే వాళ్ళు ఇట్లా మీకు కొంతకాలం వెయిట్ చేయండి, మేము మీకు ఆఫర్ లెటర్ అనేది సెండ్ చేస్తామంటారు. సో ఆఫర్ లెటర్ సెండ్ చేస్తామంటారు. మీరు దీనికి అప్లికేషన్ ఫీజు చేసుకోవాలంటారు. ఒక 500 నుంచి 1500 ఛార్జ్ చేస్తారు. సో మనం చేస్తాం సార్, బాగానే ఉంటుంది కదా, మనకి అమౌంట్ వస్తాయి కదా అని చెప్పి చేస్తాం సార్. తర్వాత మనకి స్లాట్ బుకింగ్స్ అని అంటారు సార్. ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇస్తాము, స్లాట్ బుకింగ్ ఉంటుంది. సో ఆ స్లాట్ మీకు 20,000 దగ్గర స్టార్ట్ అవుతుంది అని చెప్పి స్లాట్ స్టార్ట్ చేస్తారు సార్. సో అలా స్టార్ట్ చేసి ట్రైనింగ్ అంటారు. ఇంకా మనకి ఆ 20,000 కానీ అరౌండ్ 50,000, 1 lakh కూడా వెళ్ళదు సార్ ఆ స్లాట్ బుకింగ్స్ అనేది. సో అలా బుక్ చేసుకున్న తర్వాత ఇంక మనకి వాళ్ళు ఇంకా అవైలబుల్ ఉంటారు సార్. సో అట్లా చాలా ల్యాక్స్లో లూజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మనం ఆధార్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అన్ని ఇస్తాం కదా సార్. సో వాటిని బేస్ చేసుకొని లోన్స్ తీసుకోవడం. సో ఆఫ్టర్ సమ్ టైం మన కాల్స్ వచ్చి మీరు ఇట్లా లోన్ తీసుకున్నారు, అమౌంట్ పే చేయలేదు. ఈవెన్ ఇమెయిల్స్ లేడీస్ అయితే మాఫ్ చేయడం అలాంటివి చేసి చాలా రకాల సూసైడ్ కూడా జరిగిన ఇష్యూస్ ఉన్నాయి సార్. ఈవెన్ ఈ టాపిక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ సార్. ఈవెన్ మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సో ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే షాప్స్కి వెళ్ళకుండా ఫోన్ మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఆన్లైన్ యాప్ ఓపెన్ చేసేసి, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఓపెన్ చేసేసి మనకు కావాల్సిన సరుకులు అన్నింటినీ మన ఇంటికి తెప్పించుకున్నాం. సో దీన్ని స్కామర్స్ని ఎలా ఫ్రాడ్ చేస్తున్నారంటే, అమెజాన్ ఒక బిగ్ డీల్గా చేసేసి హరీనెస్ క్రియేట్ చేసేసి మన ఆఫర్స్ ఉన్నాయి, నువ్వు ఎంత తొందరగా కొనుక్కుంటే నీకు అంత ఆఫర్ వస్తుంది అని మనల్ని అట్రాక్ట్ చేసేసి వాళ్ళు స్కామర్స్ ఈజీగా స్కామ్ చేసేస్తున్నారు. సో వీటిలో ఎలా అంటే వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు. మనం మ్యాక్సిమం ఏంటంటే వెబ్సైట్ యాప్ కాకుండా వెబ్సైట్ వెళ్తాం, ఎందుకంటే మన చేతుల్లో అన్నీ ఉన్నాయి. సో మన దగ్గరికి ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే మనకి ఈజీగా ప్రోడక్ట్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మనం వెబ్సైట్స్కి వెళ్తాం. సో వెబ్సైట్స్ ఎలా స్కామ్ చేస్తారంటే .com, .in కాకుండా .xyz. సో మేము ఈ కంపెనీ నుంచి వచ్చాము, ఈ ప్రోడక్ట్ మాది అని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేసేసి మనలో హరీనెస్ క్రియేట్ చేసి దానిలో ఒకటి తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఫ్లిప్కార్ట్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో చాలామంది సెల్లర్స్ ఉంటారు, మనమందరం బయర్స్ కాబట్టి. సో ఆ ప్రోడక్ట్ చాలా తక్కువగా వస్తుందంటే ఆ సెల్లర్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ రేటింగ్ ఎలా ఉంది, వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోకుండా క్వాలిటీ ప్రోడక్ట్ అయితే మాత్రం మనీ ఎంత అంటే 500 to 200 వస్తుంది కదా అని చెప్పేసి మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా తక్కువగా వస్తుంది కదా అని చెప్పి కొనేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అదొకటి చేస్తున్నారు. ఇంకొకటి అమెజాన్ ఏంటంటే, అమెజాన్ అన్ని క్యాపిటల్ స్మాల్ లెటర్స్లో ఉంటుంది. సో ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే అమెజాన్ని జెడ్ కానీ, ఓ లెటర్ని కానీ బిగ్ లెటర్స్లో పెట్టేసి, సో మేము ఇలా ఆఫర్స్ ఇస్తున్నాము, పండగకి చాలా ఆఫర్స్ ఉన్నాయి, మనీ సేవ్ చేసుకోండి, ఇలాంటి ఆఫర్స్ అన్ని, ఇలాంటి పాంప్లెట్స్ అన్ని క్రియేట్ చేసేసి మనల్ని పంపించేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్లో ఆన్లైన్ షాపింగ్స్ పంపిస్తారు. మన జ్యువెలరీ తీసుకోవడానికి ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సుమారు 3 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ సంవత్సరానికి ఇండియాలో డిజిటల్ ఒక్క యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. దీనికి డిజిటల్ ఫ్రాడ్స్కి తెరదీయడానికి ఇది ఒక పెద్ద అవకాశంగా చాలామంది డిజిటల్ ఫ్రాడ్స్కి పాల్పడుతున్నారు. దీన్ని గమనించి మేము ఇండియాలో జరుగుతున్న 16 డిజిటల్ ఫ్రాడ్స్ని ఐడెంటిఫై చేసి ఈ ఏషియన్ డిగ్రీ కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి కూడా ఆ ఫ్రాడ్ మీద అవగాహన కలిగించి వాళ్ళ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి, రిలేటివ్స్కి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో డిజిటల్ ఫ్రాడ్ అవేర్నెస్ అండ్ సైబర్ సేఫ్ ప్రోగ్రామ్ దాన్ని టేకప్ చేయడం జరిగింది. దీనిని మా ఏషియన్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు 16 టీములుగా ఏర్పడి వాళ్ళు కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. ఇంటర్నల్గా నెక్స్ట్ వారం నుంచి 10 రోజుల్లో మా స్టూడెంట్స్ అందరికీ కూడా 1-to-1 అవగాహన కల్పిస్తాము. దాని ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఆ స్టూడెంట్స్ ఎవరికైతే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చామో వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా ఈ డిజిటల్ ఫ్రాడ్స్ మీద వాట్సాప్లో ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఇన్ జనరల్ సోషల్ మీడియాలో ఎలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, అలానే డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో ఫేక్ ఫోన్ అండ్ వీడియో కాల్స్ వచ్చి ఎలాంటివి జరుగుతున్నాయి, ఓటీపీ పేరుతో జరుగుతున్న ఫ్రాడ్స్, వాట్సాప్ డీపీలు, వాయిస్ క్లోనింగ్ ద్వారా జరుగుతున్న ఫ్రాడ్స్, ఇలాంటి అన్ని ఫ్రాడ్స్ని కూడా చాలా డీటెయిల్డ్గా విత్ రియల్ ఎగ్జాంపుల్స్ ప్రతి స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికి తగ్గ ప్రాక్టీస్ మా ఫైనల్ స్టూడెంట్స్ చేశారు, డేటాను కలెక్ట్ చేశారు. వాళ్ళ ద్వారా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేశాం. ఈ ప్రోగ్రామ్ని ఇలా చేద్దామన్నప్పుడు మా చైర్మన్ శ్రీ శివకుమార్ గారు దాన్ని చాలా బాగుంది చేయాలని చేయటమే కాకుండా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి
కొన్ని ఈ ప్రోగ్రాంకి సంబంధించి కొన్ని సూచనలు కూడా ఈరోజు ఆయన చేయడం జరిగింది. ఆ సూచనలు కూడా కన్సిడరేషన్లో తీసుకుని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ తెనాలి వస్తే 1,30,000 మందితో పారాయణం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన విషయం జ్ఞాపకం వస్తుందని పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామిజీ అన్నారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు తెనాలి విచ్చేసిన ఆయన రూరల్ మండలం పెదరావూరు గ్రామంలోని గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రహోమం, యుజుర్వేద పారాయణం, శ్రీచక్ర పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అవధూత దత్తపీఠాధిపతి సచ్చిదానంద స్వామీజీ మాట్లాడారు. తెనాలి అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు గుర్తుకు వస్తుందని, పల్లెలు పట్టణాల నుండి 1,30,000 మందితో పారాయణం చేయటం గొప్ప విషయమని అన్నారు. తెనాలి ప్రాంత వాసులు అందరూ ఈ కార్యక్రమానికి సహకరించడం సంతోషకరమన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా తెనాలి ప్రస్తావన తీసుకొస్తామని, ఆలయం కట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. దాతలు స్థలం ఇచ్చారని, ఆలయం కట్టాలని ముందుగా విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల కోసం ముందు ఆలయం, తర్వాత వైద్యశాల సేవలు ప్రజలకు అందజేయాలనే ఆకాంక్షతో ఉన్నట్లు తెలిపారు. పాడి పంటలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నట్లు తెలిపారు. హనుమంతుడి కృప, ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. తెనాలి అంటూనే మనకు పురాణాలు, కథల్లో కూడా చెప్తూ ఉంటారు. తెనాలి రామకృష్ణ అంటూ ఉంటారు. ఏమో ఈ ప్రాంతం వారేమో తెనాలి మొత్తానికి 2015 31వ తారీఖు జనవరి ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. దత్తపీఠంలో మన సనాతన ధర్మానికే చెప్పచ్చు. ఆ అద్భుతం చెప్పడానికి వీల్లేనటువంటి అద్భుతం అది. హనుమాన్ చాలీసా చేయాలని ఒక సంకల్పం చేసుకున్నారు ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ప్రముఖులు. ఆ సందర్భంలో వచ్చి స్వామీజీని పిలిచారు. అయితే నువ్వు ఎంతమంది వస్తారు అని అడిగారు స్వామి. 10,000 మంది వరకు చేరుస్తా నేను అన్నారు. 1,00,000 వస్తే వస్తాను పో. అదొక మాట. ఏమో స్వామి కృప నుంచి కావచ్చేమో అని వెళ్ళి, ఎంత నమ్మకం అంటే ఆ భక్తుడికి. ఆ 1,00,000 కావలసినటువంటి 45 ఎకరాలకు ఇటువంటి పెండాలు వేసేసారు. దానికి కావలసినటువంటి ప్రసాదాలు అన్నీ ఏర్పాటు చేసేసారు. ఊరు ప్రజలు కూడా చాలా సహకరించారు. అటువంటి కార్యక్రమం చేయటానికి స్వామీజీ వచ్చారు. అన్ని బస్సులు, అన్ని సంస్థలు, అన్ని ఆటో వాళ్ళు, ప్రతి ఒక్కరూ సహకరించారు. హనుమాన్ చాలీసా అంటే రాని అటువంటి వాళ్ళు ఎవరు లేరు, అందరికీ వచ్చు. చాలా ఇష్టం హనుమంతుడు అంటే. ఆ హనుమంతుడి యొక్క తత్వాన్ని, హనుమంతుడి యొక్క భక్తిని మన తెనాలిలో ఆ రోజు కనపడింది. 1,30,000 మంది రావటం జరిగింది. గిన్నీస్ వాళ్ళకు మేమేం చెప్పలేదు, వాళ్ళంతకు వాళ్ళే వచ్చారు. 200 మంది టీచర్స్ని, ఉపాధ్యాయుల్ని, లెక్చర్స్ని తీసుకొచ్చారు. నేను అడిగా, ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళని? ఎంతమంది ఉన్నారో ఎంచటానికి ఇది వచ్చాము మేము అన్నారు. 1,30,000 వరకు ఎంచారు. తర్వాత ఎంచలేకపోయారు. ఇంకా బ్రహ్మాండంగా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? పల్లెల నుంచి బండ్లు కట్టుకొని ఆటోల్లో కానీ వచ్చారు. ఆ రోజు ఇక్కడ ఒక తమాషా జరిగిందంటే, ఇతర మతస్థులు వాళ్ళు కూడా సేవ చేశారు. నిన్న కూడా ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం అయింది. రేపు ఇక్కడ ఒక ఛత్రము పద్మావతి కళ్యాణ మంటపంలో రాగసాగర అనేటువంటి ఏర్పాటు చేశారు. స్వామి ఈ సంగీతం నుంచి మనశ్శాంతి రావాలని చెప్పేసి, జనంలో మనస్సుకు బాగా ఉండాలని ఆ సంగీతాన్ని అక్కడ పెట్టాం. రేపు సాయంత్రం ఆ కార్యక్రమాన్ని రాగసాగర శ్రీ సంక్రాంతి శ్రీ సంక్రాంతి రాగసాగర. ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తే హ్యాపీ సంక్రాంతి, అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి చెప్తున్నాం. అందరూ పండగ హ్యాపీ సంక్రాంతి అంటే చాలా ఇష్టం కదా అందరికి కూడా. ఇప్పుడే న్యూ ఇయర్ కూడా చేసుకున్నాం, సంక్రాంతి కూడా చేసుకుంటున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ, ఈ సందర్భంలో
మంచి పాడి పంటలు రాని అని అంటూ పాడి పంటలు కొన్ని చోట్ల రాలేదు, పాపం వచ్చింది, నోటుకొచ్చింది పోయింది. దేవుడి ఇష్టం అది, ఆయన సంకల్పం కదా. అందుకని ఆయనకి మళ్ళీ ప్రార్థన చేస్తూ మనం చేసిన తప్పులని క్షమించి మనకు మంచి పాడి పంటలు రావాలా అని చెప్తూ ప్రజలు మరి ఇక్కడ ప్రభువులు అంటే ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా సద్బుద్ధి కలగని అని అంటూ, ప్రజలకు సద్బుద్ధి కలగని, మనశ్శాంతి కలగని అంటూ ఈ రాష్ట్రమంతా ఈ ప్రాంత్యమంతా కూడా సుభిక్షంగా ఉండని అని హనుమంతుడిని వేడుకుంటూ అంతే అందరికీ అదే చెప్తున్నా, శాంతిగా ఉండండి, సమాధానంగా ఉండండి, అన్నీ మనకు పరమాత్ముడు చేసి పెడతాడు. అంత ఓర్పు అనేటువంటిది మనకు ఉంటే. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా అవధూత దత్తపీఠాధిపతి జగద్గురువులు శ్రీ 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 గణపతి సత్యానంద స్వామీజీ వారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 10 సంవత్సరాల క్రితం మన తెనాలిలో మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రపంచ పటంలో తెనాలిని చూపించాం. అంతగా ఇక్కడ హనుమద్ భక్తులు మొత్తం కూడా ఒక చోట చేరుకొని పారాయణ చేయటం వల్ల అప్పటి నుంచి స్వామివారు తెనాలిలో ఒక మంచి హనుమాన్ దేవాలయం నిర్మించాలి, అది సేవాభావంతో ఉండాలి. హనుమంతుడు అంటేనే సేవకుడు కాబట్టి ఇక్కడ సేవ జరిగేటట్టుగా ఉండాలి, కేవలం టెంపులు పూజలు అని కాకుండా ఆయన భావన. అందుకనే చెప్పారు ఇప్పుడు కూడాను దేవాలయంతో పాటు వైద్య సేవ కూడా, ఫ్రీ వైద్య సేవ ఇక్కడ జరగాలని చెప్పారు. మరి ఇటువంటి తెనాలి చిన్న పట్టణంలో అంతటి మద్భాగ్యం మనందరికీ కలిగింది. పెదరా ఊరిలో మరి స్వామి త్వరలో కరెక్ట్గా మళ్ళీ ఇదే రోజుల్లో స్వామివారు వచ్చి కుంభాభిషేకం చేయడం కూడా జరుగుతుంది. దేవాలయ నిర్మాణానికి సంబంధించి అంతా కూడా ప్లాను మొత్తం రాతి కట్టడం జరుగుతున్నది. ఆళ్ళగడ్డలో దీనికి సంబంధించి ప్లాన్ ప్రకారం రాయి కూడా అంతా చెక్కబడింది. ఫౌండేషన్ అవ్వగానే నిర్మాణం మొదలు పెడతారు. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులు, భగవద్బంధువులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హనుమాన్ అంటేనే రామ సేవకుడు అంటేనే హనుమాన్. కలియుగంలో పిలిచిన పలికే దైవం, ప్రత్యక్ష దైవం హనుమంతుడు. అటువంటి మరి మనం మైసూరు వెళ్ళి గురువుగారిని పలకరియాలి, గురువుగారిని దగ్గరికి వెళ్ళాలంటే చాలా కాలము, తర్వాత వ్యయప్రయాసాలు కూడింది. ఈ రోజున స్వామి మన కోసం మన తెనాలి పట్టణానికి విచ్చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి యొక్క ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాను. అట్లానే మరి ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో ఒక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడే చెప్పారు స్వామివారు కూడా, దానిలో నువ్వు ఒక ట్రస్టీగా బాధ్యత తీసుకొని మాట్లాడని చెప్పి. అందుకని ఈరోజు నేను ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే వరదరాలు మరి ఆ స్వామివారి ఆశీస్సులు లభించినాయి. ఈ దేవాలయ నిర్మాణంలో నువ్వు పూర్తి బాధ్యత తీసుకొని సంపూర్ణంగా చేయాలన్నారు స్వామి. అలానే చేస్తానని చెప్పాను. ఇదొక మనకి అత్యద్భుతమైనటువంటి దేవాలయంగా ముందుకు సాగుతుంది. ఎందుకంటే దేవాలయ నిర్మాణం కూడా ఎట్టి పరిస్థితులు అతి తొందరగా అవుతుంది. ఎందుకని స్వామివారు పాదం మోపినాక అది ఎక్కడా కూడా ఆగదు. డల్లాస్లో స్వామివారు నిర్మాణం చేపడితే 100 కోట్ల నిర్మాణం, అందరూ రోజు $1 ఇవ్వండి అని అడిగారు. సభాముఖంగా $1 ఇవ్వమన్నారు. అందరూ నవ్వారు. అదే స్వామి $1తో ఎప్పుడు నిర్మాణం అవుతుంది ఇది అనుకున్నారు. ఆయన ఏం చెప్పారు, ప్రతిరోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని డాలర్లు అక్కడ పెట్టండి దేవుడి దగ్గర, సంవత్సరం ఆగి ఇవ్వండి అన్నారు. 100 కోట్లు వచ్చాయి. ఇది కదా రూపాయి అడిగింది. ఆయన ఇప్పుడు కూడా ఏమంటారంటే ఈ నిర్మాణం 10 కోట్లైనా ఒకటే పెట్టుకునేవాడు ఉన్నాడు. అలా వద్దు, ప్రతి ఒక్కరూ నేను ఒక ఇటుగా లేకపోతే నేను ఒక సమిధ, నేను ఒక సైనికునిలాగా వచ్చి ఇక్కడ అందరూ పాల్గొనాలి అనేదే ఆయన భావన. కేవలం డబ్బుతో నిర్మాణం చేసే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి దేవాలయం కట్టినా ఆ దేవాలయానికి భక్తులు రాకపోతే విశేషంగా దేవాలయం ఎందుకు కట్టినట్టు? ధూపదీప నైవేద్యాలు పెట్టినా భక్తులు రావాలి. విశేషంగా భక్తులు రావాలంటే ఆ భక్తుల కమిట్మెంట్ ఉండాలి. ఇక్కడ ఈ దేవాలయంలో నేను కూడా ఒక మెంబర్ని, నేను కూడా నా రూపాయి ఇక్కడ వెచ్చించాను అనే భావన ఉన్నప్పుడు అతను వస్తాడు. అందుకని ప్రతి ఒక్క భక్తులు, తెనాల్లో ఉన్న ప్రతి ఒక్క భగవద్బంధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇచ్చేయండి. 17వ తేదీ సాయంత్రం వరకు స్వామివారు ఇక్కడ ఉంటారు. మనం వెళ్ళలేము, ఎక్కడెక్కడో జరుగుతుండే. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడికి. తెనాలి పట్టణంలో 3 కిలోమీటర్ల ఉన్న పెదరావురికి మనందరం కూడా విచ్చేసి
స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మారిసుపేటలోని ఓ బ్యాంకులో అదేవిధంగా మరో 2 వైన్ షాపుల్లో చోరీలకు పాల్పడినందుకు విఫలయత్నం చేసినట్లు 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు. తమకు రాబడిన సమాచారం ప్రకారం సోమవారం బ్యాంకు వైన్ షాపులను పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు. కాగా బ్యాంక్ వైన్ షాపుల్లో ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. బ్యాంకులోని ప్రధాన ద్వారానికి ఉన్న తాళాలు పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించి డబ్బు దొరుకుతుందేమోనని ప్రయత్నించి విఫలమైనట్లు ఆయన తెలిపారు. బ్యాంకు వైన్ షాప్ లో ఉన్న సీసీ ఫుటేజ్ లో నిందితులు స్పష్టంగా కనపడుతున్నట్లు వారిని అతి త్వరలోనే పట్టుకోనున్నట్లు ఆయన తెలిపారు. పండుగ సమయంలో దొంగతనాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తమ విలువైన నగదు బంగారు ఆభరణాలను ఇండ్లలో ఉంచి బంధువుల ఇంటికి ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. ఇదే సమయంలో మహిళల్లో గొలుసులు లాక్కుని కొందరు దొంగలు తిరుగుతున్నట్లు వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. సంక్రాంతి పండుగ తర్వాత తమకు ఎక్కువ శాతం ఫిర్యాదులు దొంగతనాలపై వస్తాయని, కావున ప్రజలు దొంగలకు అవకాశం ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా తెనాలి పరిధిలో ఒకే రోజు 5 ప్రాంతాల్లో చోరీలు పాల్పడడం ఇది 3వసారి. పరిధిలో కూడా ఒకే రోజు చోరీలకు పాల్పడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. దొంగతనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్కి రాబడినటువంటి సమాచారం మేరకు ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి ఒక బ్యాంకుకు వచ్చి ఇక్కడ వెరిఫై చేస్తే రాత్రి గుర్తు తెలియనటువంటి ఒక 2 వ్యక్తులు మెయిన్ గేట్ని బ్రేక్ చేసి లోన్కి ఎంట్రీ అయ్యి లోన్ ఉన్నటువంటి డ్రాయర్స్ అన్నీ కూడా చెక్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి ఎలాంటి ప్రాపర్టీ కూడా లభ్యం కాలేదు, ఎలాంటి ఆస్తి నష్టం కూడా జరగలేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి 2 వైన్ షాపుల్లో కూడా వాళ్ళు అటెంప్ట్ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అక్కడ కూడా ఎలాంటి ప్రాపర్టీ లాస్ జరగలేదు. దీనికి సంబంధించి మా దగ్గర బ్యాంకులో అదేవిధంగా వైన్ షాపులో కూడా సీసీ క్యామ్స్ అవైలబిలిటీ వచ్చింది. అందులో 2 అక్యూజ్డ్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి అతి త్వరలోనే ఈ కేసుని డిటెక్ట్ చేస్తామని అందరికీ తెలియజేస్తూ ప్రజలందరూ కూడా విన్నవిస్తాం. ఈ 4-5 రోజుల్లో దొంగతనాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది, ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చాలామంది పండగ కదా అని విలువైనటువంటి ఆభరణాలని డబ్బుని ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని అదునుగా చూసుకొని దొంగతనం చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా హాలిడేస్ అయిపోయిన తర్వాత 17, 18, 19వ తారీఖుల్లో పోలీస్ కంప్లైంట్లు చాలా వస్తాయి. పోలీస్ స్టేషన్కి ఏమైనా వస్తాయంటే మా ఇంట్లో మేము తాళం వేసి తిరుపతి పోయాం, తాళం వేసి బంధువులు ఇళ్ళకి పోయాం, వచ్చేటప్పటికి మా ఇంట్లో విలువైనటువంటి ఆభరణాలన్నీ కూడా హౌస్ బ్రేక్ చేసి దొంగతనం జరిగిందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి ముందే హెచ్చరిస్తా. మీ విలువైన ఆభరణాలని అదేవిధంగా డబ్బుని బ్యాంక్ లాకర్స్లో కానీ లేదా మీ ఊరు పోయేటప్పుడు మీకు ముఖ్యమైనటువంటి బంధువులకు కానీ హ్యాండ్ ఓవర్ చేసి పోవాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చైన్ స్నాచింగ్ జరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా మహిళలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొన్ని షాపులు ఈరోజు ఎట్లయితే బ్రేక్ చేశారో అలా షాపులను కూడా టార్గెట్గా తీసుకొని దొంగతనం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అన్ని యాంగిల్లో ప్రజలు ఈ 4-5 రోజులు తగు జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. స్థానిక పినపాడు కృష్ణగుడి వద్ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సోషల్ మీడియాలో స్టేట్ కో కన్వీనర్ అవ్వారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా వీచేశారు. ప్రస్తుతం రాష్ట్రం దేశం ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యల గురించి అదేవిధంగా హిందువులు ఆచరించాల్సిన పద్ధతులు విధానాలు వాటి గురించి ఈ సమ్మేళనంలో చర్చించారు. రాష్ట్ర పర్యావరణ ప్రముఖ కొత్తూరు ఆదిశేషు అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో అవ్వారు శ్రీనివాసరావు మాట్లాడారు. గడప లోపలే కులం, గడప దాటితే మనమందరం హిందువులకు అనే ఒక నినాదాన్ని ప్రతి ఒక్కరూ అవలంబించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. హిందువులంతా సమైక్యంగా ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య, బీజేపీ 25వ వార్డు ఇన్ఛార్జి మహిళా హరికృష్ణ, కోడూరు రమాదేవి, గడ్డం శ్రీధర్, కరెటి రవి ప్రసాద్, చిన్ని, టీడీపీ నాయకులు పనితెపు దుర్గా, మాజీ కౌన్సిలర్ చెన్ను కళ్యాణి, మైలా శ్రీనివాసరావు, ముంగమూరి హైమారావు, రాచవుల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 1920 ఆ ప్రాంతంలో మన బ్రహ్మపూర్తి డాక్టర్జీ కూడా సత్యాగ్రహం చేశారు. ఆయన 19 నెలలు జైలు చేయారు. ఒకసారి 1 ఇయర్ వెళ్ళారు, ఇంకోసారి 9 నెలలు. ఈ ఆలోచనలంతా కూడా మదింపు జరుగుతున్నప్పుడు బ్రహ్మపూర్తి డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్డేవారి అందరూ కూడా ప్రేమగా డాక్టర్జీ అని పిలుస్తారు. స్వతంత్రం వస్తుంది, మరి స్వతంత్రం ఎట్లా నిలబడుతుంది? ఎందుకంటే 20 సంవత్సరాల పాటు పరాయి పాలనలో ఉన్నాం మనం. ముస్లిమ్స్ వచ్చారు, దండయాత్రలు చేశారు మనందరూ కదా, రాజ్యాలు దోచుకున్నారు, ఇన్వేడర్స్ వాళ్ళంతా. ఇక్కడ స్థానికమైనటువంటి మతం కాదు, బౌద్ధము, జైనము ఇవన్నీ కూడా మనమే.
అండ్ వేరే క్రిస్టియనిటీ అని ఇస్లాం కానీ మనల్ని దోచుకోవడానికి వచ్చినటువంటి మతాలు. సో మళ్ళీ రాకుండా మళ్ళీ స్వతంత్రం పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, వచ్చిన స్వతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి ఆలోచించారు డాక్టర్లు. 1925లో చిన్న చిన్న పిల్లలతో సంఘాన్ని స్థాపించారు విజయదశమి. కోఇన్సిడెంట్ ఈరోజు మనకు 100 రోజులు ఏమన్నా సంఘానికి పూర్తయిన 100 సంవత్సరాలు సోమనాథ విజయాన్ని 1000 సంవత్సరాల తర్వాత అనుభవిస్తూ ఉన్నాం ఈరోజు. అంత పవిత్రమైనటువంటి రోజు. ఐదుగురితో స్టార్ట్ చేశారు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళంతా కూడా ప్రచారకులుగా మారిపోయారు. ప్రచారకులు అంటే ఈ దేశానికి తన జీవితాన్ని యవ్వనాన్ని అంకితం చేసి దేశం కోసం పనిచేసేటువంటి ప్రచారం. దేశం నలుమూలలో వెళ్ళారు వాళ్ళు. సంఘ సిద్ధాంతము, సంఘం దేనికి ఏర్పడింది, సంఘం యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత, ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి హిందూ సమాజానికి నేను చెప్పగలిగేవాడిని. అక్కడక్కడ శాఖలు మరి ఈరోజు చాలా మంది కూడా మనకు చిన్నప్పుడు అయితే హరికథలు పడికథలు అట్లా ఎన్నో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కష్ట నష్టాలు మర్చిపోయి చక్కగా గ్రామానికి సంబంధించిన శివాలయం దగ్గర ఎక్కడో మానసిక ప్రశాంతతో కూర్చోవడం వలన మనకున్న సాధక భావాన్ని మర్చిపోయి చక్కగా దైవ వీరిలో గడపడం వలన మానసిక ప్రశాంతం ఎక్కడ ఏర్పడింది. మరి ఈ రోజున మనం హిందూ మతాన్ని విస్మరించడం వలన మరి అనేక మతాలు మరి మనం హిందూ మతంలో నుంచి వేరే మతాల్లో చేస్తారు. ఇవన్నీ కూడా మరి వాళ్ళు కూడా ఏదో చెప్తూ ఉంటారు, ఏమంటే మీకున్న కష్టాలు తీరుస్తాం అని చెప్పి చాలా మందిని కూడా మరి కన్వర్ట్ చేస్తూ మన మతం నుంచి వేరే మతంలోకి. భారతదేశ గొప్పతనాన్ని 130 సంవత్సరాల క్రితమే నలుదిశలా చాటి చెప్పి యువతకు స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ పేర్కొన్నారు. రూరల్ మండలం జగ్గడిగుంటపాలెంలోని కేంద్రీయ విద్యాలయంలో సోమవారం మేరా యువ భారత్ సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు అడప సంపత్ రాయుడు ముఖ్య అతిథిగా వీచేసి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతే మన దేశానికి అతిపెద్ద బలమని, సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడు తన ప్రసంగాలతో నవతరానికి వివేకానంద దిశానిర్దేశం చేశారని, లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురైనా గమ్యం చేరేంత వరకు విశ్రమించవద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం లక్ష్య సాధనకు వివేకానందుని వల్లే కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సాయిమంగ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి బి సుధాకర్, సభ్యులు ఎం పూర్ణ, బి సురేష్ బాబు, అవధానుల సత్యదేవ్, కేంద్రీయ విద్యాలయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బి రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యాయులు బుద్ధారాం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చెప్పాలి, మీరందరూ యువకులు, మీరు ఈ సమాజానికి రాబోయే పౌరులు. మీరు ఈరోజు ఏమిటి అనే విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకొని ఉండాలి. ఈరోజు స్వామి వివేకానంద జయంతి. స్వామి వివేకానంద జయంతిని 1984 నుండి మనం నేషనల్ యూత్ డేగా జరుపుకుంటున్నాం. మీరందరూ యూత్ కాబట్టి మీతో చేయడానికి ఈరోజు మేము ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాం. అర్థమైందా? అది కాబట్టి వివేకానందుడు ఏమి చెప్పాడు, మనం ఆయన ఏమి నేర్చుకోవాలి, ఆయన నుంచి ఏమి స్ఫూర్తి తీసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్వామి వివేకానంద ఏమి చెప్పారంటే, బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్, టేక్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఓన్ షోల్డర్స్. మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీరు ఉత్తమ పౌరులుగా ఎదగాలని స్వామి వివేకానంద మన గురించి ఒక 125 సంవత్సరాల క్రితమే చెప్పారనమాట. ఆయన అప్పుడు చెప్పిన ఆ వాక్యాలు ఎప్పటికీ కూడా చెరిగిపోకుండా ఉంటాయి. మీరు ఇలాంటి విషయాల్ని బాగా తెలుసుకొని స్వామి వివేకానంద చెప్పిన సూత్రాలను పాటించి దేశంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. మీకు ఇంకా స్వామి వివేకానంద గురించి మంచి మాటలు చెప్పడానికి మన కోసం సంపత్ రాయుడు గారు వచ్చారు. అట్లానే మన బుధారాం సార్ గారు మీకు వివేకానందుడి గురించి చెబుతారు. అలాగే వైస్ ప్రిన్సిపాల్ గారు కూడా వచ్చి మరిన్ని విషయాలు మీతో పంచుకుంటారు. ఈ రోజున మీరు ఈ రోజుని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రాబోయే రోజుల్లో మీరు కూడా స్వామి వివేకానంద జయంతిని ఘనంగా జరపాలని, ఆయన ఆశయాలని మీరు మరింత ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మిస్ అండ్ మిస్సెస్ అని పిలుస్తుంటారు. ఇది అలా సోదరి మనులారా, డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నేను వచ్చాను ఇక్కడ మీ దగ్గరికి. దేనికి వచ్చాను? నా యొక్క ధర్మం గురించి చెప్పడం కోసం వచ్చాను, నా దేశం యొక్క గొప్పతనం చెప్పడం కోసం వచ్చాను అని ప్రసంగించడం మొదలు పెడితే అసలు ఆ బెల్ కొట్టాలన్న ఆలోచన మర్చిపోయారు. అంటే మనం మాట్లాడే మాట ఎదటి వాళ్ళలో అంత నాటుకోవాలి. దాన్ని ఆయనలో ఒక ఐకాన్. అందుకోసం మనం మాట్లాడేది ప్రతి అంశం కూడా చాలా స్పష్టంగా మాట్లాడితే ఎదటి వాళ్ళు మనల్ని ఆకర్షించబడతారు. రెండో అంశం, అంటే ఎక్కువసేపుగా కాకుండా మనకు టైం లేదు కాబట్టి రెండో అంశం,
ఈ దేశం ప్రపంచం మొత్తం అంటే ప్రపంచాన్ని మొత్తానికి కూడా ఒక పవిత్ర దేవాలయం మన భారతదేశం. ఈ యొక్క భారతదేశం యొక్క విశిష్టత, భారతదేశం యొక్క విలువలు, భారతదేశం యొక్క సాంప్రదాయ సిద్ధాంత విధానాన్ని మొత్తాన్ని కూడా ఆయన చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలమయ్యారు. ఏంటి మన దేశం యొక్క గొప్పతనం చెప్పండి? క్షమ, ఎదుటివాడిని క్షమించటం, సేవ. మనకున్న సేవ తత్వ భావం ఇంకెక్కడ ఎవరికి లేదు. స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో సోమవారం స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. గుంటూరు టీఏపీఎస్ కళాశాల ఎన్ఎస్ఎస్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ వెంకట సుధీర్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజ్లీ పాల్గొని వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వెంకట సుధీర్ కుమార్ మాట్లాడారు. వివేకానంద జన్మదినోత్సవాన్ని నేషనల్ యూత్ డేగా జరుపుకుంటున్నామని అన్నారు. యువతల ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత, దేశ అభిమానం పెంపొందాలని ఆయన ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తు మనందరి బాధ్యత అని యువత భావించినప్పుడే దేశం ప్రపంచంలో ఉన్నత స్థాయికి వెళ్తుందని అన్నారు. యువత సామాజిక మార్పును తీసుకొచ్చేలా ప్రయత్నించాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ శాంత మాట్లాడారు. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. భారతదేశ గుర్తింపు పొందడానికి 1893లో చికాగో రిలీజియస్ పార్లమెంట్లో వివేకానంద చేసిన ప్రసంగం స్ఫూర్తిదాయకమన్నారు. వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ రోజ్లీ మాట్లాడారు. యువత సృజనాత్మకతను, సానుకూల ఆలోచనలు కలిగి ఉండాలని అన్నారు. భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ కమిటీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Swami Vivekananda, at least little bit, if not so much. Okay? So 3 quotes which he says very famous. One already I told in assembly. Can any of you remember? Believe in yourself. Okay, everything is possible. And the second one is arise, awake, it is there. Arise, awake, and don't stop until you reach the goal. And the third one, he says, strength is life, weakness is death. Okay, strength is life and weakness is death. Okay, I just want to again go back to that first one, that is believe in yourself. So you have to believe that it is possible for me, I can do and I can study. So you need to motivate yourself. That is what Swami Vivekananda did. Though for him life was not very easy, lot of things he has faced in life, but ఆయన వచ్చే ఆ జ్ఞానం నుంచి, సో he is also one of the spiritual thinker, సో ఆధ్యాత్మిక గురువు. సో ఆయనకు వచ్చే ప్రతి ఆధ్యాత్మిక ఆలోచన అనేది దేవుడి మీద భారం వేసి, సో he started guiding and motivating the students. స్పెషల్లీ ఆయన టాక్స్ అంతా ఎక్కువ స్టూడెంట్స్కే ఇస్తూ, స్టూడెంట్స్ ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ ద నేషన్స్ స్ట్రెంగ్త్, దే ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ టుమారో. సో ఇఫ్ ఈచ్ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు బిలీవ్ దట్ యూ ఆర్ గోయింగ్ టు బి ద బిల్డర్ ఆఫ్ టుమారో, ఐ థింక్ డెఫినెట్లీ మహిళా ఈ టోర్నమెంట్ వరల్డ్ కప్ గెలిచిందండి. ప్రపంచ దేశాలు మొత్తం కూడా తలదించుకునే విధంగా చేసింది మన ఇండియా. అందుకు నిజంగా ఇండియా గురించి తెలుసుకోవాలనుకుంటే స్వామి వివేకానంద గారు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. అంత మోటివేషనల్గా ఉంటాడు, చెప్తారు. చూడండి, ఎవరైనా సరే మనం పెద్దవాళ్ళ నుంచి కానీ, వేరే సినీ హీరోల నుంచి కానీ, ఏదైనా ఒక యాంకర్ నుంచి కానీ మనం చూస్తూ ఉంటే వాళ్ళు ఎందుకని మనం గుర్తుపెట్టుకుంటాము? వాళ్ళ గుర్తుపెట్టుకునే అంశాలు ఏమున్నాయి మోటివేషన్ కంటే? వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంటే గుర్తుపెట్టుకుంటాం. లేకపోతే మనం రెండో రోజే మర్చిపోతాం. కొన్ని సినీ మూవీస్ ఉన్నాయి, సినిమాలు చూస్తే కొన్ని సాంగ్స్ ఏమో శరీరం దాకా వస్తాయి. ఆ బీట్కి మనం తెలియకుండానే డాన్స్ చేస్తూ ఉంటాం, కమిట్ చేస్తూ ఉంటాం. కొన్ని సాంగ్స్ ఏమో హృదయాలు తాగుతాయి వచ్చేసి. హృదయాలు తాకేటువంటి సాంగ్స్ ఎప్పుడు కూడా వెళ్ళవు. హృదయాలు తాకేటువంటి పదులైన మాటలు ఎవరి ద్వారా వింటామంటే కేవలం స్వామి వివేకానంద గారి ద్వారానే మనం వింటాము. గుర్తుపెట్టుకోండి, ఇదే స్పిరిట్ తోటి చికాగోలో సర్వమత సమ్మేళనం జరుగుతుంది. అన్ని దేశాల వాళ్ళు వచ్చారు. మన భారతదేశం నుంచి కూడా స్వామి వివేకానంద గారు వచ్చారండి. అందరూ బాగా మాట్లాడుతున్నారు, చక్కగా వాళ్ళ యొక్క భాషలో మాట్లాడుతూ ఉన్నారు.
ఆయన వంతు వచ్చింది. అందరూ కూడా చూస్తున్నారు, ఈయన ఎవరంటే ఆయన చూస్తున్నారు. వచ్చారు, ఆయన అక్కడ నిలబడి ఏం మాట్లాడాలి, అందరూ కూడా చక్కగా మాట్లాడుతున్నటువంటి భావంతో ఆయన ఉన్నాడు. నేను ఎలా మాట్లాడితే ఏ విధంగా తీసుకుంటారనేటువంటి ఆలోచన మొత్తం మొదలయ్యి ఇక్కడికి వచ్చాడు. ఆయన ఒక్కడే కనిపించింది ప్రజల్లో, నా భారతదేశం ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా నేను చెప్పాలనే భావన ఒక్కటే కనిపించిందండి. ఆయన వచ్చారు, ఆయన అక్కడికి వచ్చేసేసి అమెరికా సోదరి మొదలైనటువంటి భావాన్ని వ్యక్తపరిస్తే అందరూ ఒక్కసారిగా అప్పటిదాకా ఏదేదో మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా ఆ కాషాయ వస్త్రధారణ వైపు వాళ్ళన్నీ కూడా చూశాయి. ఎవరండి ఇతను? ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు, ఎవరు ఈ మాట మాట్లాడలేదు, అమెరికా ఇక్కడికి వచ్చేసారు, సోదరి వాళ్ళని చెప్తూ ఉన్నారని చెప్పేసి ఒక్కసారిగా చప్పట్లు మారిపోయాయి. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం రూరల్ మండలం అంగలకుదురు గ్రామంలోని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో బీజేపీ కూటమి నాయకులు ఆర్ఏ గ్రామ ప్రజలు కలిసి ఓంకారనాథాన్ని జపించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెనాలి మండల బీజేపీ అధ్యక్షులు కడియాల నందకిషోర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సోమనాథ్ ఆలయ అఖండ వైభవాన్ని కాపాడడానికి సోమనాథ్ దేవాలయం సమగ్రతను అఖండతను స్మరించుకుంటూ అన్ని దేవాలయాల్లో దేశమంతా 3 రోజుల పాటు ఓంకార మంత్రాన్ని జపించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడారు. ప్రజలందరూ పాల్గొనే విధంగా ప్రజలందరినీ చైతన్యపరుస్తూ సోమనాథ్ దేవాలయం విశిష్టతను తెలియజేస్తూ ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు కడియాల నందకిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవనాయుడు, సినీ నాయకులు మంద జనార్దన్, కూటమి నాయకులు కనగాల శ్రీనివాస్, బీజేపీ నాయకులు వీరయ్య, ప్రసాద్, డి రవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్నటి రోజున సోమనాథ్ దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు కార్యక్రమాలు మరి దేవస్థానం యొక్క ప్రాశస్త్యం గురించి కూడా యావత్ భారతావనికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ దేవస్థానం 16 సార్లు విదేశీయులు దండయాత్రకు గురై తిరిగి నిలబడి తన యొక్క ప్రాశస్త్యాన్ని నిలబెట్టుకుంటూ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ అనేక కార్యక్రమాలకి వేదికగా నిలిచింది. కాబట్టి అదేవిధంగా ఆ దేవాలయానికి ఈ సంవత్సరం 2026 సంవత్సరం ప్రత్యేక వేదికగా నిలబడబోతుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా సోమనాథ్ దేవాలయానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలన్నింటినీ కూడా దేశమంతా భక్తులందరూ దేవాలయాల్లో కానీ వారి ఇళ్లలో కానీ ఓంకారనాదంతో నినదించేటట్టు కూడా ప్రజలందరికీ కూడా పిలుపు ఇవ్వడం ప్రధానమంత్రి గారు జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరంతో 1026వ సంవత్సరంలో గజనీ మొహమ్మద్ గారి దాడికి గురై 1000 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అదేవిధంగా 75 సంవత్సరాలు ఈ సంవత్సరంతో పునఃప్రారంభించబడి కూడా అవుతుంది. 1951లో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా పునఃప్రారంభించబడి భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండి అదేవిధంగా ఆ పునర్నిర్మాణంలో ప్రత్యేకంగా నిలబడిన పటేల్ గారికి కూడా ప్రత్యేకంగా మేము ఈ సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యావత్ భారతావని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, పాడి పంట అందరూ కూడా దేశం అంతా కూడా సమృద్ధిగా స్వయం సమృద్ధితో ముందుకు వెళ్ళాలని ఆ సోమనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిన్న మోడీ గారు నిర్వహించడం జరిగింది. ఈరోజు మన హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనేక కృషి చేసి వివిధ క్షేత్రాల వాళ్ళు ఈరోజు మన తెనాలిలో పాండురంగపేటలో పద్మావతి కళ్యాణ మండపంలో కుటుంబ సమేతంగా అందరూ వచ్చి మన హిందూ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని, అలానే మన అంగలగుదు గ్రామంలో ప్రతి ఒక్కరు హిందువులు ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి సాయంత్రం 4 గంటలకి జరుగుతుంది ఆ కార్యక్రమం. మన గణపతి సత్యానంద స్వామి గారు వస్తారు కాబట్టి అందరూ వచ్చి ఆడ పాల్గొని విజయవంతం చేసి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా. స్థానిక రామలింగేశ్వరపేటలోని తడికలబడి ఆవరణంలో ఆదివారం సాయంత్రం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. హిందూ చైతన్య వేదిక బాపట్ల జిల్లా అధ్యక్షులు బండారు జ్వాల నరసింహారావు ముఖ్య అతిథిగా వీచేశారు. శివ ఉపాసకులు దావులూరి రామ్మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక అధ్యక్షులు నరసింహారావు మాట్లాడారు. హిందువులంతా ఐకమత్యంతో మెలగాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. గడపలోనే కులం, గడప దాటితే హిందువులం అనే భావన అందరిలో రావాలని అన్నారు. హిందువులందరినీ చైతన్యవంతం చేసి విశ్వగురువుగా భారత్ను నిలబెట్టడమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. చెల్ల బాలత్రిపుర సుందరి నాట్య బృందం చేసిన కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఆహుతుల్ని అలరించాయి. ఈ కార్యక్రమంలో దాసరి బాలకృష్ణయ్య, కటారి హరీష్, తోటకూర వెంకట రమణారావు, పిల్లి వెంకయ్య, గోవాడ కృష్ణ చైతన్య, జొన్నలగడ్డ సూర్య భగవాన్ పెద్ద సంఖ్యలో హిందూ కుటుంబాలు పాల్గొన్నాయి. దీని యొక్క లక్ష్యం
ఏదో అధికారం కోసం ఇదే కాకుండా హిందువులందరినీ ఏకం చేసి హిందూ ధర్మాన్ని పరిరక్షించడం. ఇప్పుడు మీరు రోజు పేపర్లో టీవీల్లో చూస్తున్నారు ఏం జరుగుతూ ఉంది. పక్క దేశాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి దేశాల్లో రోజు అనేక మంది హిందువుల్ని రకరకాలుగా హింసించి చంపేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అరాచకం, హిందువుల మీద జరిగేటువంటి అరాచకాలు ఆపడానికి, వీటన్నిటిని నిర్మూలించడానికి మనం ఒక ఎకనామిక్గా ఈ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నది. అట్లాగే నిన్నగాక మొన్నటిదాకా మోదీ గారు 371 ఇప్పటికీ అప్పుడు కాస్త ఎక్కువగా హిందువుల్ని ఆడపిల్లలను బతకనివ్వకుండా, రోడ్డు మీద కూడా రానివ్వకుండా, వస్తే అనేక రకాలుగా హింసించి చంపేయటాలు మనం ప్రత్యక్షంగా చూస్తాం, మన కళ్ళ మీద జరిగింది. వీటన్నిటిని కూడా నిర్మూలించాలి అంటే ఒక బలమైనటువంటి నాయకత్వం, బలమైనటువంటి సంస్థ కావాలి. ఆ సంస్థే ఆర్ఎస్ఎస్. కాబట్టి హిందువులు మానవ ప్రాణాలని, ఆస్తుల్ని, వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడడానికి ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ ఉన్నది. ఆర్ఎస్ఎస్ మీద భక్తి ఉన్నా లేకపోయినా కనీసం మానవాళి ప్రయోజనాల కోసమన్నా మనం ఆర్ఎస్ఎస్కి మద్దతు ఇవ్వాలి. ఆర్ఎస్ఎస్ని మనం కాపాడుకోవాలి. దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళాలి. డాక్టర్ జీ గారు 100 సంవత్సరాల క్రితం నాటిన ఈ విత్తనం ఈరోజు మహావృక్షం అయ్యి ఎందరినో మేల్కొల్పుతున్న ఈ శుభ సందర్భంలో, ఎందుకంటే ఈరోజు ఈ విధంగా మనందరం ఇక్కడ కూర్చున్నామంటే ఆ మహానుభావుడు వేసిన బీజమే కారణం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో ఏ విధంగా మన హిందువుల్ని షాపు కట్టేసి అతను ఇంటికి వెళ్తుంటే ఎంతో క్రూరంగా, దారుణంగా తగలబెట్టి సజీవ దహనం చేశారంటే మనసు కలిసివేస్తుంది అట్లాంటివి వింటుంటే. ఇక్కడ మనం భారతదేశం మన ముస్లిం సోదరులుగా భావించి మనం ఎంతో అక్కను చేర్చుకుంటుంటాం. అంటే మన భారతదేశం, మన మట్టి, మనకి నేర్పిన ప్రేమతత్వం అది మనలో అది ఉంది. కాబట్టే మనం ఈ విధంగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తుంటాము, మనం అక్కడ చేర్చుకుంటుంటాము. ఇంకోటి ఏంటంటే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాం, ప్రతి ఒక్క హిందువు కూడా, ఇందాక పండితులు చెప్పారు శ్రీమూర్తి బయటకు వస్తే నమస్కరించే విధంగా బొట్టు పెట్టుకోవాలని చెప్పి, మనం కూడా పురుషులు కూడా బొట్టు పెట్టుకొని బయటికి వస్తే ఆ హిందూ అనే ఐడి కనపడతా ఉంటుంది. తెనాలి కాదు, మన జిల్లా, రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ హిందూ అనేది ఐడి మనం ఎక్కడికి వెళ్ళినా కనపడుతూ ఉంటుంది. ఇది ఒక్కటి ప్రతి ఒక్కళ్ళు పాటిస్తే బాగుంటుంది అనేది నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే ఈ సంక్రాంతికి బరిలోకి దిగిన రెండో పుంజు మన శంకర వరప్రసాద్ గారు. భోలా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తీసుకుని చిరంజీవి ఈ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు, ట్రైలర్కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ మూవీపై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు జనవరి 12 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? చిరుఖాతలో భారీ హిట్ పడిందా లేదా చూద్దాం. సినిమా సూపర్ బ్లాక్ బస్టర్, ఎక్సలెంట్, సూపర్, అసలు అదిరిపోయిందని చించేశాడు అంతే. సూపర్గా ఉంది, చాలా బాగుంది. వెంకీ అండ్ చిరంజీవి కాంబినేషన్ సూపర్ ఉంది, బాగానే ఉంది. మెగాస్టార్ చరణ్ ఎక్సలెంట్ మూవీ, బాగుంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత హిట్ వచ్చింది. బాగుంది సినిమా, సూపర్ ఉంది, ఎక్సలెంట్, సూపర్ అండి, బాగుంది, సూపర్ అండి, ఎక్సలెంట్గా ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హిట్ సినిమా, బాగుంది. సినిమా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా సెట్ అయ్యింది. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఏమున్నా కానీ వచ్చి దుమ్ము రేపు కొట్టడమే. 300 కట్టాము, టికెట్కి పక్క న్యాయం జరిగింది. ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసాం. బీజిఎం నేనా ఎంతకి మొత్తం అవుట్ ఆఫ్ మొత్తం అసలు వింటేజ్ ఊపాడు ఊపు. సినిమా బాగుంది,
వెంకటేష్ గారిది కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ సినిమా, అందరు చూడొచ్చు. సూపర్ ఉంది సినిమా, ఎక్సలెంట్. మూవీ బాగుంది. సంక్రాంతికి మార్క్ చూపించారు అనిల్ రావిపూడి గారు. పోయిన సంక్రాంతికి ఎలా అయితే ఉందో దానికి మించి ఉంది ఈ సినిమా. ఇప్పుడు చాలా బాగుంది మూవీ. బాస్ అయితే ఎరగదీశాడు. ఎక్సలెంట్ ఎలివేషన్స్. మనం 25 సంవత్సరాల క్రితం బాస్ ఎలా ఉంటాడో దాన్ని మళ్ళీ చూపించాడు. అనిల్ రావిపూడి టైమింగ్, కామెడీ సెన్స్ కానీ, బాస్ టైమింగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఓవరాల్గా సంక్రాంతికి సంబరాలు సినిమాలోనే కనపడుతుంది. థ్యాంక్ యూ. చిరంజీవి గారి సినిమా చాలా బాగుంది. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అప్పటికి ఇప్పటికి చిరంజీవి గారిలో గ్రేస్ తగ్గల. ఆయనకి ఆయనే సాటి. ఆకాశంలో ఎన్ని తారలు ఉన్నా చంద్రుడు ఎట్లాగో సినీ వినీల ఆకాశంలో ఎంతమంది ఉన్నా మెగాస్టార్ ఒక్కడే. మెగాస్టార్ ప్రపంచం ఎవడు తట్టుకోలేడు. సినిమా సూపర్ డూపర్. వెనక మన రౌడీ అల్లుడు, దొంగమోడు ఎలాగో ఆ టైపులో ఆయనకే సాధ్యమైన కామెడీ అది. ఆయన చేతనైన నటన ఇంకెవరి వల్ల కాదు. హీరోతోటే కామెడీ చేసే కెపాసిటీ గల వ్యక్తి ఆయన ఒక్కడే. జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జన్మదినోత్సవాన్ని వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వంశీ యాక్షన్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా మహిళల కోసం ప్రత్యేక ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు ట్రస్ట్ చైర్మన్ నాగిశెట్టి సాయి చరణ్ పోటీల్లో స్వామి వివేకానంద చిత్రంతో ముగ్గు వేసిన వారికి ప్రత్యేక బహుమతిని ప్రకటించినట్లు తెలిపారు. మొత్తం 30 మందికి పైగా మహిళలు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ సాయి చరణ్ మాట్లాడారు. 16 అడుగుల విస్తీర్ణంలో స్వామి వివేకానందుని అద్భుత ముగ్గు వేసిన డిగ్రీ విద్యార్థిని నాగసుజిత విజేతగా నిలిచినట్లు, ఆమెకు పట్టు చీరతో పాటు 5,000 నగదు బహుమతి అందజేస్తున్నట్టు తెలిపారు. మహిళలకు ముగ్గుల పోటీలు ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతాయని, ఎవరైనా మహిళలు పాల్గొనవచ్చని అన్నారు. మరిన్ని వివరాలకు వంశీ యాక్షన్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ పేజీని సంప్రదించవలసిందిగా నిర్వాహకులు తెలిపారు. ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. మరి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మరి ఈరోజు స్వామి వివేకానంద జయంతిని ప్రకటించుకొని స్వామి వివేకానందరి ఒక ముగ్గుని వేసిన ఒక 20 మంది కంటెస్టెంట్స్లో భాగంగా వాళ్ళని ఎవరైతే బాగా ముగ్గు వేసిన ప్రదర్శించిన ఎవరైతే ఒక అమ్మాయి వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మా ఒక వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మరి మా వివేకానంద అసోసియేట్స్ తరఫు నుంచి వివేకానందుడి యొక్క స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం మా సంస్థ తరపు నుంచి మేము ప్రైజ్ అమౌంట్ 5,000 రూపాయలు ఇవ్వటం మరియు వారికి శారీ ఇవ్వటం మా తరపు నుంచి జరుగుతుంది. మరి ఈ వంశీ యొక్క యాక్షన్ గ్రూప్ తరపు నుంచి వాళ్ళు కంటెస్టెంట్ పోటీ ఈ ముగ్గురు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయటం, మరి మా వంతుగా మేము ఇట్లా ప్రైజ్ అమౌంట్ ఇవ్వటం ఇవాళ జరిగింది. నా పేరు నాగసుజిత. నేను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో BCA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ బహుమతి అందజేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా వంశీ యాక్షన్ గ్రూప్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనే ఆలోచన చాలా బాగుంది. వీళ్ళు కండక్ట్ చేసే తర్వాతి ప్రోగ్రామ్స్ ముగ్గుల పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది మహిళలందరికీ ఒక ఉపయోగకరమైన ప్రోగ్రామ్ అన్నమాట. థ్యాంక్ యూ. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. 20 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. తెనాలి గవర్నమెంట్ ITI కళాశాలలో జరుగుతున్న నేషనల్ అప్రెంటిస్ మేళా సోమవారం ముగిసినట్లు కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేళాకు అమర్రాజా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, పెప్సీ, MSR, ఎపికసీ, వరుణ్ మోటార్స్ వంటి పలు కంపెనీలు హాజరైనట్లు ఆయన తెలిపారు. మొత్తం 50 మంది విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొనగా 42 మంది విద్యార్థులు ఎంపికైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ITI కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. విద్యార్థులకు చదువుకుంటేలోగా ఉద్యోగాలు సాధించడం మంచి పరిణామమని, పలు కంపెనీలు ఆ కళాశాలకు వచ్చి విద్యార్థులు ఎంపిక చేసుకోవడం సంతోషకరమని అన్నారు. అప్రెంటిస్ మేళా విజయవంతమయ్యేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్రెంటిస్ అడ్వైజర్ ITI కళాశాల సిబ్బంది ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ ITI తెనాలి నందు PM నామ్స్ అనే అప్రెంటిస్ మేళా జరుగుతుంది. దానికి గాను వివిధ ఇండస్ట్రీస్ నుంచి హెచ్ఆర్స్ వచ్చి ఉన్నారు. దానికి గాను ఒక అమర్రాజా బ్యాటరీస్ నుంచి హెచ్ఆర్, అదేవిధంగా వరుణ్ మోటార్స్ నుంచి ఒక HR గారు, అదేవిధంగా పెప్సీ నుంచి కూడా HR గారు, అదేవిధంగా ఎఫ్కా సిస్టమ్స్ అనేది చెన్నై నుంచి కూడా వాళ్ళు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 4 ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వీటన్నిటికి గాను మన అప్రెంటిస్ మేళాకి ఒక 50 మెంబర్స్ అటెండ్ అయి ఉన్నారు. వాళ్ళు వేకెన్సీస్ అయితే దగ్గర 150 దాకా చెబుతున్నారు. వీటన్నిటికి కూడా 100% ఈరోజు
ఇంటర్వ్యూస్లో అటెండ్ అయిన వాళ్ళందరం కూడా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. వచ్చిన 50 మెంబర్స్ అటెండ్ అయి ఉన్నారు. దురలవాట్లకు దూరంగా ఉంటూ యువత దేశ ప్రగతి కోసం కృషి చేయాలని జాతీయ రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజన్ల ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా బుర్రుపాలెం రోడ్లోని వివేకానంద సెంట్రల్ పాఠశాల ప్రాంగణంలో సోమవారం జరిగిన వివేకానంద జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వీచేశారు. ముందుగా వివేకానంద విగ్రహానికి పాఠశాల నిర్వాహకులు రావిపాటి వీరనారాయణతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర్ మాట్లాడారు. యువత ప్రాచుర్య పోకడలకు పోకుండా దేశ ప్రగతికి నడుపు బిగించాలని ఆయన సూచించారు. విద్యార్థులందరూ శారీరకంగా, మానసికంగా, మేధోన్నతితో ఆధ్యాత్మికంగా బలవంతులై ఉండాలని ఆయన కోరారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాలని, లక్ష్యాన్ని సాధించేంత వరకు విశ్రమించరాదని అన్నారు. వ్యక్తిగతంగా క్రమశిక్షణతో పాటు సామాజిక శ్రేయస్సు, దేశ శ్రేయస్సు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివేక సెంట్రల్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ శంకర్, మురళి, రాంబాబు, శివకుమార్ తదితరులు ఉన్నారు. స్వామి వివేకానంద మనం భారతదేశం అంతా కూడా గర్వించదగినటువంటి ఒక స్వామి. మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతటా కూడా చాటినట్టు మహనీయుడు. మరి అలాంటి మహనీయుని యొక్క జయంతిని 12th of January మన దేశమంతటా కూడా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన తెనాలిలో వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించుకోవటం, ఆ వివేకానంద ఎడ్యుకేషన్ తరఫున మరి స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనంతటికీ స్ఫూర్తి స్వామి వివేకానంద. ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన పాటించినటువంటి విధానాలు. అందులో ముఖ్యంగా వారు చెప్పిన విషయాల్లో మాకు బాగా నచ్చిన విషయాలు ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మవిశ్వాసంతో పనిచేయండి, ఆత్మవిశ్వాసంతో జీవించండి. ఇది వారు చెప్పినటువంటి ఒక మాట. అలాగే ప్రతి మనిషి కూడా ఏదో ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి, లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ లక్ష్య సాధన కోసం నిరంతరం కూడా శ్రమపడాలి. అవేక్, అరైజ్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఇది మరొక ప్రిన్సిపల్. దీంతో పాటుగా ప్రతి వ్యక్తి కూడా మరి పుట్టి నుంచి మరణించే వరకు కూడా దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని చెప్పారు. అక్కడ 4 రకాల స్ట్రెంగ్త్ని మనిషి పెంచుకోవాలని ఆయన ఎప్పుడు చెబుతుండేవారు ప్రతి మీటింగ్లో కూడా. వివేకానంద జయంతి సందర్భంగా ఈ బుర్రిపాలెం క్యాంపస్లో ఉన్న వివేకానంద సెంట్రల్ స్కూల్లో వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి విద్యార్థులతో వివేకానందానికి మరి నివాళులర్పించి మరి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి విద్యార్థులందరూ ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా నేటి యువతకి వివేకానంద స్ఫూర్తి ఎంతైనా అవసరం. వారి యొక్క జీవితం గురించి, వారి యొక్క ఆదర్శాలు యువతకి తెలియజేయాల్సిన బాధ్యత మన పెద్దల మీద ఉంది. అందుకని మరి ఇవాళ దేశ భవిష్యత్తు యువత కనుక నిర్వీర్యం కాకుంటే ఆ దేశ భవిష్యత్తు బాగుంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన డాక్టర్ నాయుడు అమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ శిక్షణ కార్యక్రమం. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు తెనాలి వీచేసిన దత్త పీఠాధిపతి సచ్చిదానంద స్వామీజీ. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాంక్, వైన్ షాపుల్లో చోరీలకు దుండగుల విఫల యత్నం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.